బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీయూ భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. में कितने बर्ड्स है कितने అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సీయూ భూములు వేలం వేయడంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. అయితే బీజేవైఎం నేతల నిరసనకి మద్దతుగా నిలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారికి అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. में कितने बर्ड्स है कितने రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూములను వెంటనే ఏదైతే వేలంని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. తప్పకుండా తిరిగి మూల్యం చెల్లించుకుంటారు. యూనివర్సిటీ స్థలాన్ని వేల వేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. అనేకమైన మొక్కలు జంతువులను వండేకాంతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము వెంటనే వ్యతిరేకిస్తున్నాం. కోర్టులో విషయం ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ అన్యాయంగా ప్రభుత్వ స్థలం అని చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది ఎక్కడికక్కడికి కూడా ఇక్కడ పోలీసులు నిరసనల కారణంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళైతే నిరసనలు చేస్తా ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా నిరసనకారులను అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది.
పోలీసులు ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ నిరసన తెలిపడానికి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అసెంబ్లీ నడుస్తూ ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఖచ్చితంగా రాగానే వాళ్ళని వెంటనే ఇక్కడ డీసీఎంలోనికి వాళ్ళని ఎక్కించి ఇక్కడికి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ విద్యార్థులు మాత్రం ఏదైతే బీజేవైఎం నేతలు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారో, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాజు న్యూస్ అసెంబ్లీ